హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీలోకమెక్స్. అందరికీ నమస్కారం. ఈ వారం మనం ఓటీటీలో వచ్చిన ఒక కొత్త సినిమా గురించి మాట్లాడుకుందాం. అదే వనవీర. వినడానికి టైటిల్ ఏదో పవర్ఫుల్గా ఉంది కదా. నిజానికి ఈ సినిమా పేరు మొదట వానర అని పెట్టారు. కాని సెన్సార్ బోర్డు వాళ్లు ఈ కథలో ఉన్న పాలిటిక్స్కి, కులాల గొడవలకి వానర అనే పేరు పెడితే బాగోదు, అది హనుమంతుడికి సంబంధించింది అని అభ్యంతరం చెప్పారట. అందుకే రిలీజ్కి కొన్ని రోజుల ముందే పేరు మార్చి వనవీర అని రిలీజ్ చేశారు. జనవరి 1న థియేటర్లలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఫిబ్రవరి 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఓటీటీలో టైంపాస్కి చూడొచ్చా, లేక స్కిప్ కొట్టేయాలా అనేది ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా అసలు కథ ఏంటో సింపుల్గా చూద్దాం. మన హీరో రఘు, అదేనండి అవినాష్ తిరువీధుల, ఊర్లో ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతుంటాడు. వాళ్ల నాన్న శివాజీరాజాగారు ఎప్పుడూ తిడుతూనే ఉంటారు, ఏదో ఒక ఉద్యోగం చేసుకోరా అని. కాని మనోడు అస్సలు సీరియస్గా తీసుకోడు. ఇక ఇందు అనే అమ్మాయి, అంటే మన సిమ్రాన్ చౌదరి హీరోకి మరదలవుతుంది. వీళ్ళిద్దరూ డీప్గా లవ్ చేసుకుంటూ ఉంటారు. ఇక కథలో అసలు ట్విస్ట్ ఎక్కడ వస్తుందంటే, ఆ ఊర్లో దేవా అని ఒకడు ఉంటాడు. తను ఆ ఊర్లో ఉన్న పెద్ద కులానికి చెందినవాడు. నవనిర్మాణ పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేస్తుంటాడు. ఒకరోజు ఈ దేవా మనుషులు ర్యాలీ కోసమని చెప్పి మన హీరో బైక్ని తీసుకెళ్తారు. పని అయిపోయాక బైక్ తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు. ఆ బైక్ కోసం జరిగిన గొడవ ఎక్కడికి దారితీసింది? ఈ గొడవలోకి కులాలు, పాలిటిక్స్ ఎలా వచ్చాయి? చివరికి హీరో ఆ బైక్ని తెచ్చుకున్నాడా లేదా అనేది మిగతా కథ. సినిమాలో బాగున్న విషయాల గురించి ముందు మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే ఈ సినిమాని కొంచెంసేపు అయినా భరించగలిగాం. అంటే దానికి కారణం కామెడీ. ఫస్టాఫ్లో, సెకండాఫ్లో అక్కడక్కడ వచ్చే కొన్ని కామెడీ సీన్లు పర్వాలేదు అనిపిస్తాయి. ముఖ్యంగా కమెడియన్ సత్య చేసే ఒక పేరడీ ఎపిసోడుంది, అది మాత్రం హైలైట్. దూకుడు, టెంపర్, సింగం, విక్రమ్ సినిమాలని ఇమిటేట్ చేస్తూ సత్య చేసిన కామెడీకి మంచి నవ్వులొస్తాయి. సినిమా మొత్తం మీద మనకి గుర్తుండిపోయేది ఇదొక్కటే. కాని ఫ్రెండ్స్, సినిమాకి అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే, డైరెక్టర్ విశ్వజిత్ గారు ఒకే సినిమాలో అన్నీ చూపించేయాలి అనుకున్నారు. అసలు ఈ కథకి సంబంధం లేకుండా మధ్యలో దైవభక్తి, ఆ పూనకాలు కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఈ మధ్య కాంతారా, హనుమాన్ లాంటి సినిమాల వల్ల దేవుడి కాన్సెప్ట్లు ట్రెండవుతున్నాయి కదా అని బలవంతంగా ఇరికించినట్టు అనిపిస్తుంది తప్ప కథకి ఆ పాయింట్కి అస్సలు లింక్ లేదు. దానివల్ల సినిమా ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది. అలాగే మధ్యలో కుల వివక్ష, అణచివేత గురించి పెద్ద పెద్ద డైలాగులు పెట్టారు. కాని అవి ఏవీ మనకి మనసుకి హత్తుకునేలా లేవు. మనం ఇలాంటి సీన్లు ఇదివరకే చాలా తెలుగు సినిమాల్లో చూసేశాం. ఇందులో కొత్తగా ఏమీ అనిపించదు. కథలో ఎమోషన్ అస్సలు పండలేదు. ఒక ముఖ్యమైన పాత్ర చనిపోతుంది, కాని ఆ సీన్ వస్తున్నప్పుడు మనకి ఏడుపు రాదు, కనీసం బాధ కూడా అనిపించదు. ఎందుకంటే ఆ పాత్రని మనకి సరిగ్గా పరిచయం చేయలేదు, కనెక్ట్ చేయలేదు. సినిమా నిడివి తక్కువేనా, చూస్తున్నప్పుడు మాత్రం చాలా పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఎడిటింగ్ అంత స్లోగా ఉంది. చాలా సీన్లు అనవసరంగా సాగదీసినట్టు అనిపిస్తాయి. కొన్ని చోట్లయితే మరీ ప్రీచీగా, అంటే క్లాస్ పీకినట్టు అనిపించి బోర్ కొడుతుంది. చివర్లో సినిమాకి ఏదో ముగింపు ఇవ్వాలి కాబట్టి ఇచ్చినట్టు ఉంటుంది తప్ప ఒక తృప్తి అయితే ఉండదు. ఫైనల్గా నా అభిప్రాయం చెప్పాలంటే, వనవీర అనేది అన్ని రకాల మసాలాలు దట్టించాలని చూసి ఏదీ సరిగ్గా కుదరని వంటకంలాంటిది. కామెడీ, సెంటిమెంట్, దైవభక్తి, పాలిటిక్స్ అన్నీ ఉన్నాయి, కాని ఏదీ మనకి కనెక్ట్ అవ్వదు. సత్య కామెడీ కోసం, టైంపాస్ కోసం కావాలంటే ఓటీటీలో ఒకసారి ట్రై చేయొచ్చు, కానీ సీరియస్గా కూర్చుని చూస్తే మాత్రం బోర్ కొట్టడం గ్యారంటీ. మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తే బెటర్. ఇది ఫ్రెండ్స్ వనవీర సినిమా రివ్యూ. అమెజాన్ ప్రైమ్లో ఉంది కాబట్టి మీకు ఖాళీ టైం ఉంటే ఓ లుక్ వేయండి. చూశాక మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ముఖ్యంగా సత్య కామెడీ మీకు నచ్చిందా లేదా అనేది మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూల కోసం మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో సినిమా రివ్యూతో కలుద్దాం.